నర్సరావుపేట బరంపేటలోని శ్రీ శ్రీ రాధా గోవింద చంద్ర మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఎంతో ఆధ్యాత్మిక రీతిలో నిర్వహించబడ్డాయి. అంతర్జాతీయ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆధ్వర్యంలో జరిగిన 129వ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆలయాన్ని పూలతో రంగురంగుల దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి రాత్రి వరకు మంగళహారతి, కీర్తనలు, భజనలు, గీతాపారాయణం, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. స్వామివారికి పంచామృత అభిషేకం చేసి అలంకార తీర్థ స్నానం చేసి భక్తులు గోవిందనామస్మరణలతో నిండిన వాతావరణంలో తులసి దళాలు సమర్పిస్తూ ఆదరణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో గోవిందనామస్మరణ కీర్తనలు ప్రతిధ్వనించాయి. భక్తులు హరే రామ 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 హరే 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 కృష్ణ అంటూ గోష్ఠిగా జపం చేసి ఉత్సవ వాతావరణాన్ని మరింత భక్తిరసమయంగా మార్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరికి ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు శ్రీకృష్ణుని గోపికమ్మ వేషధారణతో అలరించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ ప్రతినిధులు మాట్లాడుతూ భక్తులు అందరూ భగవంతుని నామస్మరించం చేయాలని, సమాజంలో ప్రేమ, శాంతి, భక్తి విలువలు పెంపొందించడం శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రపంచమంతటా చాలా చక్కగా, అద్భుతంగా, వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. అదే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్ని శ్రీ శ్రీ రాధా గోవింద చంద్ర మందిరంలో, ఇస్కాన్ మందిరంలో చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని జరుపుకుంటూ శ్రీల ప్రభుపాదుల వారి 129వ వ్యాస పూజా మహోత్సవాన్ని రేపు జరుపుకుంటారు. రేపటి రోజున 17/8/2025 ఆదివారం శ్రీల ప్రభుపాదుల వారి 129వ వ్యాస పూజా మహోత్సవాన్ని చాలా చక్కగా ఉదయం 10:30 గంటలకి మహాశంఖాభిషేకం, మహారాజభోగ నివేదన, సంపూర్ణ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమంతో ముగిస్తుంది రేపటి మధ్యాహ్నం. అందుకని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటూ, హరే కృష్ణ. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మన నర్సరావుపేట ఇస్కాన్ టెంపుల్లో స్వామివారికి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం హారతులు, ఇక సాయంత్రం అయితే 4 గంటలకు మనకందరికీ చాలా ఇష్టమైన ఉట్టి కార్యక్రమం. సో ఈ ఉట్టి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనేదలిచిందిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన రాకేష్ ఛానల్కి కృతజ్ఞతలు.